అనంగా ఒక ఊరు ఉన్నదట. ఆ ఊర్లో భార్యాభర్తలు ఉన్నారట. భార్యాభర్తలు ఉంటే సినిమాకు పోయినట వాడు. సినిమాకు పోయి సినిమా అంతా చూసి ఇంటికి వచ్చిందట. ఇంటికి వచ్చిన తర్వాత భార్యకి ఏం అలవాటు అంటే సినిమా చూసి వచ్చిన తర్వాత సినిమా కథలు ఇంటి పక్క వాళ్ళకు వీళ్ళకి పిలిచి మొత్తం పేర్లు పడ్డప్పటి నుంచి సినిమా స్టార్ట్ అయ్యి ఇంటర్వ్యూలు అయ్యి శుభంగా పడేదాకా చెప్తుందట. అయితే ఆయన ఇక ఇంటికి వచ్చిందట. ఇంటికి వచ్చినాక ఏదో ఇంత తిన్నాడు. ఇక బావి దగ్గరికి పోయిండట. పోయేటప్పుడు ఏం చెప్పిండట, నీకు ఈ పిచ్చి అందరిని పిలిచి సినిమా కథలు చెప్తావు, నువ్వు ఇంకొక గంటన్నరలా వంట చేసుకొని నువ్వు బావి దగ్గర తీసుకొని రా, లేకపోతే నీ సంగతి చూస్తా అన్నాడట. అనగానే ఆయనతో సరే సరే అన్నదట. లోపలికి పోయిందట. ఏదో చేద్దామనే వరకు ఎదురింటి పిన్ని గారు పిలిచిందట. పిలిచి బిడ్డ ఎటు పోయిండ్రు అని అడిగిందట. ఇక ఆమె కథ వంట మర్చిపోయింది. వంట మర్చిపోయి ఇక మొదలు పెట్టిందట. పిన్ని గారు సినిమాకి పోయినాము, ఇట్లా ఆటోలో పోయినాము, సినిమా చూసినాము అని చెప్పి మొదలు పేర్లు పడ్డప్పటి నుంచి సినిమా కథ అంతా చెప్పుకుంటూ ఇంటర్వెల్ ఏం తిన్న సంగతి, తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ అయింది, లాస్ట్కు శుభం కార్డు పడ్డది, ఇంటికి వచ్చిండ్రు, ఇవన్నీ చెప్పుకుంటూ చేరిందట. చేరంగా అంత అయిపోగానే ఆమె ఆయనతో అయ్యో మీ బాబాయ్ గారు వచ్చినట్టున్నారు, నేను పోతున్నా, ఆయనకు భోజనం పెట్టాలి అనుకుంటూ పోయిందట. అయ్యో నేను వంట కూడా చేయకపోతే ఎట్లా కావాలి, నా సంగతి చూస్తాను, ఈయన ఏం చేయాలి అని అనుకోని ఆయన లోపలికి పోయి ఏం చేసిందట, ఒక తట్ట తీసుకుందట. తట్ట తీసుకొని అందులో గిన్నె పెట్టి అందులో ఇన్ని బియ్యం పోసిందట. ఇంకో గిన్నె పెట్టి టక 4 ముక్కలు ఏవో ఆయన టమాటాలు ఆలుగడ్డలు జరిగిందట అని లేచిందట. ఇంకో దాంట్లో ఇంత పప్పు పోసిందట. ఓ దాంట్లో ఇంత చింతపండు వేసిందట. బట్ట కప్పిందట. నీళ్లు చెంబు పట్టుకుందట. ఇక పోతుందట. పోతుంటే ఆయనకి ఇక వాడికి అక్కడ భర్తకు మస్తు ఆకలవుతున్నది. నిజంగా చూస్తా దీనికి ఇది అలవాటు పోతలేదు, కథలు చెప్పుకుంటున్నదేమో, నాకు అన్నం తెస్తలేదు, ఏం తెస్తలేదు అని లొల్లు పెడుతుండట అందరి ముందు, పనోళ్ళ ముందట. ఇక చూస్తా దీన్ని పని చేస్తా, ఇప్పటి నుంచి ఇవ్వని కథలు చెప్పకుండా అవుతుంది, సినిమాకు దొరకపోను అంటుండట. ఇక ఈమె దూరం నుంచి వస్తుందట. తెస్తుంది కదా తేని తెచ్చినా సరే దాన్ని ఇవాళ దాన్ని పని చేయాల్సిందే అనుకుంటున్నాడు. దగ్గరికి వచ్చిందట. దగ్గరికి రాగానే ఇక అప్పుడే కూర్చుంటే అయిపోయాను. లొల్లు పెడుతుండట. ఏం సంగతే, నువ్వు ఇట్లా నువ్వు అట్లా, నువ్వు ఎవరిని కథలు చెప్పుకుంటున్నావు, నేను ఇప్పటి నుంచి సినిమాలో దొరకపోను అనేది లొల్లు పెడుతున్నాడు. లొల్లు పెడుతుంటే ఆమె కోపం వచ్చిందండి. ఎట్లయినా అన్నం లేదు, ఏదో ఒకటి తప్పించుకోవాలని చెప్పేసి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా, శంకిస్తున్నావు కదా, నేనే పతివ్రతనైతే ఈ అన్నం అంత బియ్యం కానీ, కూర అంత ముక్కలు కానీ, చారంత చింతపండు కానీ, పప్పు అంత వట్టిపప్పు కానీ అని చెప్పి ఆయనతో నీళ్లు చల్లిందట. నీళ్లు చల్లంగానే ఆయన భర్త ఏం చేసిండట, చూద్దాం ఇంట్లో ఎట్లయినా వంటలు ఉంటాయి, మంచిగా తినొచ్చు వేడివేడిగా, తిట్టినా అనుకొని బట్ట గుంజేసిండట. గుంజేయంగానే ఏమున్నది, బియ్యము, పప్పు, చింతపండు, కూర ముక్కలు ఉన్నాయట. అమ్మో ఇది నిజంగానే దీన్ని ఏమనొద్దు, ఇది మహాపతివ్రత, ఇది తప్పైంది, చెంపలేసుకున్నట్టుగా చెంపలేసుకొని దాని కాళ్ళ మీద పడి అప్పటి నుంచి రివర్స్ ఇక వాడే ఇంట్లో వంట చేసుడు మొదలు పెట్టిండేటి. అది గట్లా చూపించింది మగనికి కథ కంచికి మనం ఇంటికి.